హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయలేదు రెసిపీ అదిరిపోయే కొత్త ఆవకాయ అండి. చూడండి, ఇలా నేను నాటకాలు తీసుకున్నానండి. 50 కాయలండి ఇవి. 50 కాయలని మంచిగా నీటిలో వేసి కల్లుప్పు వేసి బాగా ఒక అర్ధ గంట సేపు నానబెట్టిన తర్వాత తీసి 2-3 నీళ్లతో మంచి కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలండి. చూడండి, ముచ్చులతోనే ఉంచానండి. ఇది 150 గ్రాములు మెంతులండి. మెంతులు బాగా వేయించుకొని, అంటే 3 నిమిషాలు వేయించుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ అయింది. ఇలా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి వేయించుకోలేండి ఆవాలు. పావు కిలో ఆవాలు తీసుకున్నాను. ఇవి ఇలా పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయలు శుభ్రం కడిగినవి ముచ్చులు తీసేసి బాగా తుడుచుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ముక్కలు చేసుకుంటున్నా. చూడండి, మీడియం సైజ్ ముక్కలు అవ్వాలండి. ఒక కాయలో 6 పీసెస్ దాకా అవుతున్నాయండి. ఇలా తీసుకుని దాంట్లో ఉన్న జీడి తీసేసి పైన ఒక చిన్న కవర్ లాగా వస్తుంది. ఆ కవర్ తీసేయాలండి. జీడి మీద ఒక కవర్ లాగా వస్తుంది. దాన్ని కూడా తీసేసి మంచి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగా చూపించిన మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చూడండి, మెంతుల పౌడర్ ఇది. ఒక పావు కిలో మందం ఎల్లిపాయలు తీసుకుని ఇలా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఆవాలు కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా పావు కిలో అండి. ఇవన్నీ ఇలా మెత్తటి మిక్సీ పౌడర్ లెక్క మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ముక్కలు ఆరబెట్టి ఒక నైటు ఆరబెట్టుకున్నాను అండి ముక్కలు మొత్తాన్ని గాలికి. తర్వాత గాలికి ఒక నిన్న నైటు ముక్కలు చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆవకాయని కలుపుతున్నాను అండి, కారాన్ని. ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని వచ్చాయని మనం లెక్క పెట్టుకుందాం. అంటే కొలత ఉండాలి కానీ ఎన్న కొలత తీసుకున్నాం అనుకోండి, మనకు ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా వస్తాయండి. అది కాబట్టి లెక్క పెట్టుకుంటున్నాను. ఇలా చూడండి, ఒక డబ్బాతో మనం కరెక్ట్గా కొలతలతో, అంటే ఈ డబ్బాతో మనం లెక్క పెట్టుకున్నాం అనుకోండి, అదే డబ్బాతో ఉప్పు కారం వేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా ఉంటాయి కొలతలు. ఇవ్వండి, ఇలా నాకు 8.5 డబ్బాలు వచ్చాయండి ముక్కలన్నీ. మంచిగా చూడండి, ముక్కలు కూడా ఎండిపోయాయి మనం ఆరనివ్వడానికి టైం ఇచ్చినప్పుడు. ఒక టైప్ ఆఫ్ రెసిపీ ఏంటంటే, ముక్కలు వేయగానే ఒక గంట సేపు ఆరబెట్టుకొని ఆవకాయ కలుపుకోవడం. ఒకటి ఏంటంటే ఒక నైట్ మొత్తం కలుపుకోవడం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న ఆ పౌడర్స్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు అన్ని వేసుకోవాలండి మర్చిపోకుండా. ఇవన్నీ మర్చిపోయాను నేను. ఇప్పుడు మనం దీంట్లో వేసే ఉప్పు అనేది అది కూడా మనం ఎండలో ఒక రోజు ముందు ఆరబెట్టుకోవాలి. నేను దీంట్లో ఒక డబ్బా ఉప్పు వేసుకుంటున్నాను. మెత్తటి ఉప్పు అండి. కల్లుప్పు అయితే మీరు సగం పావు తక్కువ ఒక డబ్బా వేసుకుంటే చాలండి. అంటే కేజీ డబ్బాకి కొంచెం పావు తక్కువ. కారం అయితే 1.5 డబ్బా వేస్తున్నాను. ఇప్పుడు ఒక డబ్బా వేసి సగం కలిపిన తర్వాత ఇంకో అర డబ్బా కారం వేసుకుంటాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పసుపు. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలపడమే ఇంపార్టెంట్. చేత్తో కలిపితే మాత్రం ఆ టేస్టే వేరొస్తుందండి. ఇది మంచి కలవాలనే పెద్ద టబ్బు తీసుకున్నా అండి. మీరు కావాలంటే గిన్నె తీసుకోవచ్చు. అంటే కాయల్ని బట్టి మంచిగా ఫ్రీగా కలపాలి కాబట్టి పెద్దది తీసుకుంటే సులువుగా కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు సగం డబ్బా వేసాను. ఫస్ట్ నేను 1.5 కారం వేసేయచ్చు, కానీ కలపడానికి కొంచెం వీలుగా ఉంటుంది. కారం వేసుకున్నాను అండి. 8 డబ్బాలకు ఒక డబ్బా కారం, 1.5 డబ్బా కారము, ఒక డబ్బా ఉప్పు వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక నూనె వేయలేదు నేను. మొత్తం ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతుల పిండి, వెల్లుల్లిపాయలు వేసి కలుపుకున్నాను. దీంట్లో నేను పల్లి నూనె వేసుకుంటున్నాను అండి. పల్లి నూనె అయితేనే ఆవకాయ బాగుంటుంది. ఒక ప్యాకెట్ వేసాను. నాకైతే 2 ప్యాకెట్లు పట్టాయండి. 3 ప్యాకెట్లు పడతాయండి. ఇప్పుడు 2 ప్యాకెట్లు వేస్తున్నాం. మూడో రోజు తీస్తాం కదా మళ్ళీ కలుపుకోవడానికి, అప్పుడు ఒక ప్యాకెట్ సరిపోతుందండి. ఇప్పుడే మొత్తం వేసేస్తే ఎంత ఆయిల్ పడుతుందని అందాజ రాదు కాబట్టి ఇప్పుడు 2 ప్యాకెట్లు వేసాను. మూడో రోజు మళ్ళీ తీసి కలుపుకోవాలండి. అప్పుడు కొంచెం ఆయిల్ పట్టింది. మొత్తం నాకు 3 ప్యాకెట్లు పట్టాయండి. ఇవ్వండి, రెండో ప్యాకెట్ కూడా వేసాను. ఇలా మెల్లమెల్లగా మొత్తం కలిసేలా మంచి కలుపుకొని చూడండి, మెల్లమెల్లగా నూనె వేసుకుంటూ. ముక్క కూడా గట్టిగా ఉంటుందండి. మనం ఆరబెట్టుకున్నాం కదా. నేనైతే నిన్న నైట్ ముక్కలు కోసి ఆరబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తున్నానండి. గాలికి ఆరాయి, ఎండకు కాదు, గాలికి ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత టేస్ట్ అండి. ఇవి మొత్తం ఇవ్వండి, ఇలా మంచిగా నున్నంగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటే, ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు ఈ మొత్తం జాడికి ఎత్తేయాలండి. ఎత్తేసిన తర్వాత వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.